నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ సర్దార్ గౌతులచ్చన్న ఆశయాలను కొనసాగిస్తాం ఆయన జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వాడవాడలా వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు రాధాకృష్ణుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు బంగాళాఖాతంలో కొనసాగుతున్న రుతుపవనాల ద్రోణి ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలుంటాయన్న విశాఖ వాతావరణ కేంద్రం ప్రతి ఒక్కరూ సర్దార్ గౌతులచ్చన్నను ఆదర్శంగా తీసుకోవాలి ఆయన జయంతి వేడుకల్లో కలెక్టర్ హరీందర్ ప్రసాద్ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న స్ఫూర్తిని భావితరం కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గౌతులచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్న అని అన్నారు. స్వాతంత్రం అనంతరం సుదీర్ఘ కాలం శాసనసభ్యునిగా పనిచేసి ప్రజాసేవలో అంకితమయ్యారని చెప్పారు. అలాంటి మహనీయుల బాటలో మనమంతా నడవాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లా పరిషత్ సమీపంలోని కృష్ణ మందిరంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరి కృష్ణ భగవానుని దర్శించుకున్నారు. జన్మాష్టమి నేపథ్యంలో శ్రీకృష్ణుని బాలకృష్ణునిగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారింది. విద్యుత్ దీప కాంతులతో దగదగలాడింది. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి అభిషేకాలు అలంకరణలు చేశారు. చైతన్య మఠం ఆధ్వర్యంలో విశిష్ట నైవేద్యాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్టు మఠం ప్రతినిధి తెలిపారు. మానవాళికి ప్రేమ పంచుతూ ధర్మస్థాపనకు కృషి చేయాలని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశాన్ని అందరూ పాటించాలని కోరారు. हमारा गुरुजी और हम इस संप्रदाय में सारे लोगों के मन में भागवत भक्ति और ज्ञान आध्यात्मिकता चेतना को जागृत कराने के लिए कृष्ण जन्माष्टमी पालन करते हैं और लोगों को प्रसाद वितरण करते हैं और लोगों को प्रीचिंग करते हैं. भगवान की भक्ति की कथा भी सुनाते हैं. क्या प्रतिष्ठा है? आज की तिथि जन्माष्टमी है. जन्माष्टमी में तो भगवान स्वयं कृष्ण अजन्मा होने पर भी उनका जन्म होता है. लोग बोलते हैं कि भगवान परम ब्रह्म है, उनका रूप नहीं है, लीला नहीं है, लेकिन भक्तों को आनंद देने के लिए वो रूप लेकर आते हैं. जैसे हम लोग खाते पीते हैं, भगवान भी खाते पीते हैं. हमारी सामने वो भगवान अपना लीला करते हैं, भगवान जन्म लेते हैं. इसी महोत्सव को हम लोगों के मन में जागृत कराने के लिए ये संस्था खुले हैं. हमारा गुरुदेव परम पूज्य नित्य लीला प्रविष्ट ओम विष्णुपाद अष्टोत्तर शत श्रीमद भक्ति वैभव पुरी गोस्वामी महाराज भक्ति गोस्वामी महाराज ने सारा विश्व में हमारा ऐसे आश्रम बना के लोगों के मन में आध्यात्मिकता की जागृति बना कराते हैं. आपका नाम क्या है? मेरा नाम अशोक दास. తిరుపతిలోని వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలరావు గజరాజులకు పండ్లు అందించారు. అనంతరం వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి గోమందిరానికి చేరుకుని గోవు దూడకు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. పూలదండలు వేసి నూతన వస్త్రాలు సమర్పించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు కోలాటాలు జరిగాయి. భారతీయ హైందవ సాంప్రదాయంలో గోవులకు విశేష స్థానం ఉందని ఈవో శ్యామలరావు అన్నారు. వేదాలు పురాణాల్లో చెప్పిన విధంగా సకల దేవతా స్వరూపాలైన గోవులను భక్తుల భాగస్వామ్యంతో రక్షించుకోవడం ద్వారా హైందవ సంస్కృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈరోజు గోకులాష్టమి సందర్భంగా గోమాతలకు గో సంరక్షణశాలలో పూజలు నిర్వహించాము. అలాగే వేణుగోపాల స్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు చేయిస్తాము. రోజంతా కూడా గోకులాష్టమి సందర్భంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం నుంచి రాత్రి దాకా. రాత్రిపూట ఈరోజు హరికథ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈరోజు భక్తులు స్వయంగా గోమాతలకి గ్రాసాన్ని స్వయంగా తినిపించడానికి కూడా ఈరోజు అవకాశం ఉండింది. చాలామంది భక్తులు కూడా వచ్చి గోమాతల్ని చూడటానికి అలాగే పూజలు చేసుకోవడానికి కూడా చాలామంది భక్తులు వచ్చారు. వారందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టీటీడీలో ఈ గో సంరక్షణశాలలో ఉన్న గోవుల యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చూడటానికి
వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అవన్నీ కూడా చూడటానికి, వాటి మీద మనకు సలహాలు ఇవ్వడానికి కూడా ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ నుంచి నిపుణులు వచ్చి వారు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాల మేరకు మనం ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ సదరు కమిటీ కూడా ఇక్కడ వచ్చి మనం చేస్తున్న కార్యక్రమాలని ప్రశంసించారు. ఏపీలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోస్తాకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల వద్ద అల్పపీడనం బలహీనపడింది. కానీ విశాఖ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఉంటాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సుధావల్లి తెలిపారు. గడిచిన 24 గంటల్లో కుక్కునూరులో 7 సెంటీమీటర్లు, కురుపాంలో 6, చోడవరంలో 5, పార్వతీపురంలో 3, కోనవరంలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగరవేశామని చెప్పారు. నిన్నటి అల్పపీడన ప్రదేశము ఈరోజు నిన్న సౌత్ ఒరిస్సా, నార్త్ ఆంధ్రప్రదేశ్లోని అల్పపీడన ప్రదేశం ఈరోజు ఉదయానికి ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల మీద కేంద్రీకృతమై ఉంది. దాని నుండి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. అది గ్రాడ్యువల్గా బలహీనపడి గుజరాత్ సైడ్ మూవ్ అవుతుంది. అలా మూవ్ అయ్యే క్రమంలో బలహీనపడుతుంది. నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ సర్ఫేస్ లెవెల్లో, అంటే మెయిన్ సీ లెవెల్లో ఈ లో ప్రెషర్ ఏరియా నుండి విశాఖపట్నం గుండా ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ వరకు ఒక మాన్సూన్ ట్రఫ్ వ్యాపించి ఉందన్నమాట. అంతేకాకుండా ఇంకొక ట్రఫ్ నార్త్ ఈస్ట్ అరేబియా నుండి ఈ అల్పపీడన ప్రదేశం వరకు ఆవరించింది. ఇదేమో టిల్ట్ కూడా ఉంది. 1.5 కిలోమీటర్స్ నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ట్రఫ్ టిల్ట్ కూడా ఉంది. వీటి ప్రభావంతో మనకి ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాలో కూడా చాలా చోట్ల, కోస్తా అంతా చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది ఈ రోజుకి. రేపటికి ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయి, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల వర్షాలు పడతాయి. అంతేకాకుండా ఈ ట్రఫ్ కారణము మరి ఋతుపవనాలు కూడా బలంగా ఉండడంతో మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 40 నుండి 50 కిలోమీటర్లు, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. అందువలన ఉత్తర కోస్తాలో ఉన్న పోర్టుల్లో, అంటే కళింగపట్నము, భీమునిపట్నము, గంగవరము, విశాఖపట్నము, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబరు హెచ్చరికని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అందువలన మత్స్యకారులను వేటకి వెళ్ళవద్దని కూడా హెచ్చరించడం అయినది. ఈ ట్రఫ్లు, ఋతుపవనాలు చురుగ్గా ఉన్న ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. అంతేకాకుండా చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ఈ రోజుకి భారీ నుండి అతి భారీ వర్షాలు పడేది పార్వతీపురం, మన్యం, విజయనగరము, విశాఖపట్నం జిల్లాలు. ఈ 3 చోట్ల ఎక్కడైనా 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. అల్పపీడనం కారణంగా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో విశాఖకు ముసిరేసింది. గడిచిన 24 గంటల్లో పెందుర్తిలో 66.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సర్దార్ గౌతులచ్చన్నను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిధర్ ప్రసాద్, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసులు అన్నారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతి సందర్భంగా గ్రీన్ పార్క్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతులచ్చన్న ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఉక్కు సత్యాగ్రహం వంటి అనేక ఉద్యమాల్లో ఆయన కీలక భూమిక పోషించారు.
స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 35 ఏళ్ల పాటు శాసనసభ్యులుగా పనిచేసి ఉత్తరాంధ్ర ప్రజలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అవిరళ కృషి చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను రాష్ట్ర పండుగ ప్రభుత్వం నిర్వహించింది. గ్రీన్ పార్క్ రోడ్లోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు, బీసీ సంఘాల నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. భావితరం సర్దార్ గౌతు లచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్యే వంశీలు పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరంలో ఓ తెలుగువాడిగా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారని చెప్పారు. జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో ఉన్న విద్యార్థుల సౌకర్యార్థం కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి స్టడీ మెటీరియల్ను అందజేస్తామన్నారు. కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న వారి యొక్క జయంతి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మహానీయుని ఈరోజు మనం అందరూ కూడా గుర్తెచ్చుకుంటున్నాము. చిన్నప్పటి నుంచి దేశభక్తితో ఎన్నో త్యాగాలు చేసి పోరాటాల్లో పాల్గొని మనకు ఈ స్వతంత్రం దక్కేలా చేశారు. సాల్ట్ సత్యాగ్రహ మొదలుపెట్టి సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ కావచ్చు, రెవల్యూషనరీస్తో కలిసి రాజమండ్రి మిషన్లో ఉన్నప్పటికీ కూడా స్వతంత్రం గురించి ఆలోచించి ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు ఈ ఫ్రీడమ్ని మనమందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నాము. అంతేకాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 35 ఏళ్ళు ఒక శాసన సభ్యులుగా ఉండి ఉత్తరాంధ్ర ప్రజల కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ వారు. ఆయన ఒక పుట్టినరోజు ఇక్కడ అందరూ రావడం, ఎస్పెషలీ చిల్డ్రన్ అందరూ కూడా ఉన్నారు. ఇలాంటి లీడర్స్ని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. పేరు తెచ్చుకున్న మన గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆయన జయంతిని పురస్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇలా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అర్చన చేస్తున్నందుకు అటు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఒక స్వతంత్ర సమరయోధుడిగా ఒక అద్భుతమైన ఉద్యమం చేసి ఇవాళ బీసీలకు ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఆయన. కాబట్టి ఇవాళ విశాఖపట్నంలో మంచి జంక్షన్లో ఆయన విగ్రహానికి ఇలా పూలమాల వేసి ఇవాళ ఆయన ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ఆయన ఆశయాల కోసం బీసీలనే కాదు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అందరం కూడా మా వంతు కృషి చేస్తాం. ఖచ్చితంగా ఆయన ఏదైతే కలగలనో దానికి కొంతైనా సరే మేము చేయడానికి సిద్ధం. సర్దార్ గౌతు లచ్చన్న జీవితం స్ఫూర్తిదాయకమని శ్రీశైన సంఘం కార్యదర్శి వొమ్మిడి రమణ, బీసీ సంఘం నాయకుడు తోట వాసులు అన్నారు. బీసీల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి నిరుపమానమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి గౌతు లచ్చన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ఒప్పుకొని జీవో రిలీజ్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి నాయకులు, బీజేపీ నాయకులు మాధవ్ గారికి కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసి గౌతు లచ్చన్న గారి పేరుని అందరూ స్మరించుకోవడానికి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ వారు, అలాగే కలెక్టర్ గారు కూడాను ఇక్కడికి వచ్చి సంక్షేమ సేవా సంఘం తరఫు మాట్లాడుతున్నాం. అయితే స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారు 116వ జయంతి సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇలా జరగడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ కార్యక్రమం అయినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజున గౌతు లచ్చన్న గారి గురించి ఎన్నో సంవత్సరాల వారి పోరాడుతున్నాం. అయినప్పటికీ ఈ రోజున ఎలాగా ఇచ్చారు, ప్రభుత్వం నిర్ణయించి ప్రభుత్వం తరఫున చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. అయితే ఇంకోటి ఏంటంటే కార్యక్రమంలో గౌతు లచ్చన్న కుటుంబ సభ్యులు యార్లగడ్డ వెంకన్న చౌదరి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు,
ఆచార్య వివేకానంద మూర్తి, శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు గుత్తుల మధుసూదనరావు, బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఓ భక్తుడి వద్ద తాబేలను భద్రతా సిబ్బంది గుర్తించారు. తిరుమలకు వెళ్తున్న వాహన తనిఖీలో భాగంగా ఓ భక్తుడి బ్యాగులో తాబేలను చూసి భద్రతా సిబ్బంది కంగుతిన్నారు. తాబేలను తిరుమలకు ఎందుకు తెస్తున్నావని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించగా మధ్య దొరికిందని సమాధానమిచ్చాడు. ఆ తాబేలను స్వాధీనం చేసుకున్న సిబ్బంది అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. తాడ్చెట్లపాలెం రైల్వే న్యూ కాలనీలోని విశ్వతేజ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిట్టిపొట్టి చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో ముచ్చట గొలిపారు. విద్యార్థులంతా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం ఓ గోకులంలా మారిపోయింది. రాధాకృష్ణుల వేషధారణలో పిల్లలు పలు నృత్యాలను ప్రదర్శించారు. ఉట్టి ఉత్సవం ఉత్సాహంగా సాగింది. ప్రతి ఏటా తమ పాఠశాలలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తామని విశ్వతేజ స్కూల్ అధినేత ఐ భాస్కర్రావు తెలిపారు. విద్యార్థులకు తమ పండుగల ప్రాధాన్యతను తెలియజెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి పండుగను తమ పాఠశాల విద్యార్థులతో నిర్వహిస్తామని తల్లిదండ్రుల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ ఈరోజు శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. పేరెంట్స్ అండ్ టీచర్స్, వెల్విషర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి. మా స్కూల్లో ప్రతి ఇయర్ మేము మా స్కూల్ స్టార్ట్ చేసి నేటికి 36 ఇయర్స్ అయింది. ప్రతి ఇయర్ మేము ప్రతి ఈవెంట్ని, ఈ కల్చరల్ యాక్టివిటీస్ని, ప్రతి పండుగల్ని మత భేదాలు లేకుండా అన్ని పండుగల్ని, క్రిస్మస్ చేస్తాం, అలాగే కృష్ణాష్టమి చేస్తాం, వినాయక చవితి చేస్తాం, దసరా పండుగ కూడా చేస్తాం. ఇవన్నీ సెలబ్రేట్ చేస్తాం మా స్కూల్లో. ప్రతి పండుగలు అంటే ఎలా ఉంటాయనేది పిల్లల్లో తెలియజేస్తే వాళ్ళు ఐక్యతకి పెంపొందించడానికి ఎక్కువగా తోడ్పడుతుందండి. మనము టీచర్ స్థానంలో ఉండేవాళ్ళం కాబట్టి ప్రతిదీ అనేది పిల్లలకి మతభేదాలు లేకుండా అన్ని మతాలవి, అన్ని కులాలవి, అన్ని మతాలవి పండుగలు మనం సెలబ్రేట్ చేసి ప్రతి పండుగని పిల్లల్ని తెలియజేసి వాళ్ళు ఒక చదువుతే కాకుండా వీటి విషయాలు కూడా చెప్పడం వల్ల వాళ్ళు ఓన్గా నాలెడ్జ్తోని ఏదైనా ఒక పండుగ కోసం రాయమంటే ఈజీగా వాళ్ళు రాయగలరు. విశాఖ సాగర్ తీరంలోని గోకుల్ పార్క్ లో కొలువైన శ్రీకృష్ణుని ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో చిన్ని కృష్ణుల వేషధారణలతో చిన్నారులు సందడి చేశారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని జిల్లా యాదవ్ సంఘం ఉపాధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ యాదవ్, సత్యనారాయణ యాదవ్లు తెలిపారు. ఉట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పల్లా రమేష్ యాదవ్, రవీంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మండెం సుభాష్ చంద్రబోస్ యాదవ్, విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిని. జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రపంచానికి అందరికీ విజ్ఞానం, శాంతి బోధించి ఈ సృష్టికి ఎంతో మూలమైన విలువలైన జ్ఞానం ఇచ్చిన భగవంతుని పుట్టినరోజు పండుగ విశాఖ జిల్లాలో ఉన్న లక్షలాది మంది యాదవులు ఈ ఆలయం శ్రీ స్వర్గీయ పల్లా సింహాచలం గారు కట్టించిన ఈ ఆలయం దగ్గర ఎప్పుడు ప్రతినిత్యం ప్రతి సంవత్సరం ఇక్కడ పండుగ చేసుకుంటాం. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న మానవాళికి అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. మనశ్శాంతిని కూడా పొందుతుంటారు. ఆ శ్రీకృష్ణుడు మనకి బోధించిన భగవద్గీత అన్నిటిని కూడా స్మరించుకుంటూ చాలా జీవితంలో ఎన్నో మార్పులు కూడా తెచ్చుకొని అతన్ని ఒక మార్గదర్శకంగా తీసుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఇదంతా కూడా మనకి చాలా ఆనందంగా ఉంది. ఈ మన విశాఖ తీరంలో శ్రీకృష్ణుని యొక్క ఈ గుడి చాలా పురాతనమైనది. ఎంతో కాలంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. దీన్ని మనం ఇంకా
కొనసాగించాలి, ఇంకా బాగా చేసుకొని అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పెదగంటేడ ముస్లినాయుడు పాలెంలోని వంశీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు కీలాని ముసలయ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింహరావు కృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 24న భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాలకృష్ణ, ములకపల్లి, పెంటారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణాలయంలో శ్రీ వంశీకృష్ణ సేవా సంఘం చైర్మన్ గారు కిలాని ముసలయ్య గారు, మిగతా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే విశేష పూజలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వేలాదిగా భక్తులందరూ తరలి వచ్చి శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ యొక్క ప్రతిరోజు పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 25వ తేదీన అనుప రోజునే అత్యంత వైభవంగా ఉట్టుకొట్టే కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న భక్తులు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇక్కడ ఇచ్చేసిన కమిటీ సభ్యులందరూ కూడా ముందుగా కృష్ణాష్టమి జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఏడాది కూడా మేము శ్రీకృష్ణ జన్మాష్టమి మరి 16 నుంచి ఈ నెల 25 వరకు కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రము 4 గంటల వరకు కూడా పూజలు ఉంటాయి. మరలా 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా పూజలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం కూడా మేము సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 24వ తారీఖున భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం. యుద్ధ భూమిలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబ సభ్యులకు, అవయవాలు కోల్పోయిన వీర జవాన్లకు వందే విశ్వభారత్ ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేశారు. ఎంఈపీ కాలనీ ఐఏఎం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి సినీ నటి జయలలిత, గజల్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై పురస్కారాలు అందజేశారు. జవాన్ల పోరాట తీరును వివరించారు. బాలువాడ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ కార్యక్రమమైనా మనసుకు దగ్గరగా ఉంటుందని వక్తలు అన్నారు. పుట్టి బుద్ధరిగిన తర్వాత నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు. నేను ఇలాంటి పండగ నేను చూడలేదు, వినలేదు. కింద కూర్చొని వీళ్ళందరినీ చూస్తుంటే అవి ఆనంద బాష్పాలా, లేకపోతే నేను ఇలాంటి ఒక పండగలో పాల్గొనడానికి అర్హత ఉందా నాకు, అది నా తమ్ముడు కల్పించాడు. ఆనందమా, దుఃఖమా, హృదయం అంతా బరువెక్కిందా ఏంటో తెలియదు. నా భూతం నా భవిష్యత్. ఇలాంటి ఒక పండగని నేను చూడలేదు పుట్టి బుద్ధరిగిన తర్వాత. ఇలాంటి ఒక స్వాతంత్ర దినోత్సవ పండగని ఇలాగా అమరవీరులందరూ మన భారతదేశం కోసం పాటుపడి వాళ్ళు ఒక్కొక్కరు వీర పురస్కారాలు ఎంతోమంది మహనీయులకు ఇవ్వడం అనేది చాలా అభినందనీయం. ఇటువంటి మహర్షుల్ని ఇప్పుడే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, అలాగే మా చింతలూరు ఆయుర్వేదం వారికి నేను గతంలో ఆంధ్ర సారస్వత పరిషత్తులో పూర్ణకుంభ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఎంతోమంది దేశభక్తులకి ఎవరైతే సమాజాన్ని వారి వారి యొక్క కృషితోటి, వారి వారి యొక్క వృత్తుల ద్వారా చైతన్యం చేస్తున్నారో వారందరూ దేశభక్తులే. కేవలము సరిహద్దుల్లో ఉండే సైనికులే కాదు, దేశంలో ఉండి వారి వారి కర్మల్ని సత్కర్మగా భావించి దేశం కోసం బతికే వాళ్ళు, జాతీయ సమైక్యత కోసం బతికే వాళ్ళందరినీ కూడా ఈరోజు మా తమ్ముడు రమేష్ సత్కరిస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం చేసుకుంటున్న కార్యక్రమం వందే విశ్వభారత వీర పురస్కార్. అసలు వందే విశ్వభారత వీర పురస్కార్ అంటే ఏంటి, దేనికోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం చేసే ప్రతి కార్యక్రమం ఇది. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం తెచ్చిన మహనీయుల యొక్క సక్సెసర్స్ని, అంటే వాళ్ళ యొక్క ఈ వారసత్వం ఉన్న వారసులను తీసుకువచ్చి ఇలాంటి పురస్కారం చేసి దేశంలో ఎన్నో ప్రదేశాలలో చలిని తట్టుకుంటూ, వేడిని తట్టుకుంటూ ఎంతోమంది సోల్డియర్స్ వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన, వాళ్ళ యొక్క అవయవాలని భరతమాతకు దానం చేసిన ప్రతి ఒక్కరిని మనకి దగ్గరలో ఉన్న స్టేట్స్లో, అలాగే కొన్ని నార్త్ స్టేట్స్లో నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం అక్కడి నుంచి పిలిపించుకొని చేస్తున్నాం. ఈ తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతిక పర్వదినం వేడుకగా నిర్వహించారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాలు చేశారు. ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కళాకారులతో రూపొందించిన ఉతుకు పిండు ఆర్ఐ ఆల్బం మంచి ఆదరణ పొందుతుందని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసులు ఆకాంక్షించారు. కళాభారతి ఆడిటోరియంలో ఉతుకు పిండు ఆర్ఐ టైటిల్తో యాదవ్ కుమార్ దర్శకత్వంలో ధనుంజయ్ హీరోగా నటించిన ఆల్బంను ఆయన ఆవిష్కరించారు. సుమారు 400 మంది ఉత్తరాంధ్ర కళాకారులతో ఆల్బం రూపొందించడం అభినందనీయమన్నారు. కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటివి ఎంతో దోహదపడతాయని చెప్పారు. సినిమా రంగంపై ఉన్న మక్కువతో నూతన ప్రయోగాలు చేస్తున్నానని హీరో ధనుంజయ్ అన్నారు. విశాఖపట్నం కళాభారతిలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ని సోదరులు ధనుంజయ్ హీరోగా, యాద్ కుమార్ డైరెక్షన్లో సుమారు 400 మంది ఆర్టిస్టులతో, అది కూడా ఉత్తరాంధ్ర కళాకారులు అందరితో కలిపి ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో కళాకారులకి మీద ఉన్నటువంటి వాళ్ళకి కమిట్మెంట్ కానీ, కళాకారులు విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర అందరినీ అందులో యాక్ట్ చేయించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది. టైటిల్ ఉతుకు పిండు ఆర్ఐ చాలా చక్కగా వచ్చింది. చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మేము ఈరోజు విశాఖపట్నం కళాభారతి వేదికగా ఒక మంచి మ్యూజికల్ వీడియో ఆల్బమ్ అనేది లాంచింగ్ జరిగింది. సో దీని పేరేమో ఉతుకు పిండు ఆర్ఐ. దీనికి మన విశాఖపట్నం ప్రముఖ దర్శకులు యాదవ్ కుమార్ గారు దర్శకత్వం వహించారు. అలాగే నిస్సి జస్టిన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. పల్సర్ బైక్ రమణ గారు అండ్ అమిత్ గారు పాడారు. సో ఎంతోమంది అంటే దాదాపుగా ఒక 300 నుంచి 400 మంది కళాకారులు, టెక్నీషియన్స్ ఈ యొక్క ఆల్బంలో నటించడం కానీ టెక్నికల్గా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా మన ఉత్తరాంధ్ర నుంచి, మన విశాఖపట్నం నుంచి ఒక మంచి ఆల్బమ్ అనేది బయటికి వెళ్ళాలి. ఉతుకు పిండు ఆర్ఐ సాంగ్ ఇది ఒక సోషల్ మీడియాకి చాలా యూజ్ అయిన సాంగ్. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏంటి అని, సో ఇదంతా ఈ సాంగ్లో ఉంది. సో ఈ సాంగ్ మీ అందరూ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. సో మా టీం అందరూ చాలా కష్టపడి ఈ సాంగ్ చేశారు. మోస్ట్లీ ఇందులో ఉన్న వాళ్ళందరూ మన వైజాగ్ వాళ్ళు, మన వైజాగ్ ఆర్టిస్ట్, మన వైజాగ్ వాళ్ళందరినీ మీరందరూ ముందుకు తీసుకెళ్తారని. గుండెపోటు వచ్చి కింద పడిపోయిన భక్తుడిని తిరుమల 1 టౌన్ కానిస్టేబుల్ కాపాడారు. తెలంగాణ సంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామానికి చెందిన మేడం శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం లడ్డూ కౌంటర్ల వద్ద నుండి మ్యూజియం వైపు వెళ్తుండగా పడమర మాడవీధులలో శ్రీనివాసులు గుండెపోటుతో అకస్మాత్తుగా కింద పడిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న తిరుమల 1 టౌన్ కానిస్టేబుల్ గుర్రప్ప గమనించి సమయస్ఫూర్తితో 90 సార్లు సిపిఆర్ చేశారు. భక్తుడు కోలుకోగానే ఆయన్ను అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సిమ్స్ ఆసుపత్రికి పంపారు. కానిస్టేబుల్ గుర్రప్ప చొరవతో భక్తుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అధికారులు కానిస్టేబుల్ ను అభినందించారు. హెడ్లైన్స్ మరోసారి. సర్దార్ గౌతులచ్చన్న ఆశయాలను కొనసాగిస్తాం. ఆయన జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. వాడవాడలా వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు. రాధాకృష్ణుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న రుతుపవనాల ద్రోణి. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలుంటాయన్న విశాఖ వాతావరణ కేంద్రం. ప్రతి ఒక్కరూ సర్దార్ గౌతులచ్చన్నను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జయంతి వేడుకల్లో కలెక్టర్ హరీందర్ ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.